దేశంలో ప్రధాని మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈడీ ప్రస్తుతం వసూళ్ల సంస్థగా మారిపోయిందని, సీబీఐ వ్యాపారులను బెదిరింపులకు గురిచేస్తుందని మండిపడ్డారు. దేశంలోనే అతిపెద్ద అవినీతి పరులు మోడీ వెంట ఉన్నారని విమర్శించారు. ఎలక్షన్ కమిషన్లోనే మోదీ మనుషులను పెట్టుకున్నారని ఆరోపించారు రాహుల్. वो दिल्ली में प्रधानमंत्री और बीजेपी के लोग कर रहे हैं. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి పని అయితే చేసిండో ఢిల్లీలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. जिसको पहले इन्फोर्समेंट डायरेक्टरेट कहा जाता था, वो आज एक्सटॉर्शन डायरेक्टरेट बन गया है. గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే కేంద్ర సంస్థ ఇప్పుడు ఎక్స్టోర్షన్ డైరెక్టరేట్ అంటే బలవంతపు వసూళ్ల డిపార్ట్మెంట్ గా మారింది. बीजेपी दुनिया की सबसे बड़ी वॉशिंग मशीन चला रही है. బీజేపీ ప్రపంచంలోనే ఒక వాషింగ్ మిషన్ నడిపిస్తుంది. और देश के सबसे भ्रष्ट मंत्री, सबसे भ्रष्ट नेता नरेंद्र मोदी जी के साथ खड़े हैं. దేశంలో అత్యంత అవినీతి పరులు, అవినీతి మంత్రులు అందరూ కూడా నరేంద్ర మోదీతో నిలబడ్డారు. ఎలా इलेक्शन कमीशन में नरेंद्र मोदी जी ने लोग बैठाए. ఎలక్షన్ కమిషన్ లో కూడా నరేంద్ర మోదీ తన తొత్తులను పెట్టిండు. और दुनिया का सबसे बड़ा स्कैम इलेक्टोरल बॉन्ड्स का स्कैम है. ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఎలక్ట్రల్ బాండ్స్ కుంభకోణం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. पैसा दो धंधा लो. పైసలు వసూలు చేసి వ్యాపారం బిజినెస్ ఇచ్చిన చరిత్ర బీజేపీ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. इलेक्टोरल बॉन्ड्स की आप लिस्ट निकालिए और उसमें साफ दिखता है. మీరు ఎలక్ట్రల్ బాండ్స్ అంటే పొలిటికల్ పార్టీస్ కి మరి బాండ్స్ ఇచ్చిన వాళ్ళు లిస్ట్ చూస్తే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ బాండ్స్ కి ఏ సంబంధం ఉందో స్పష్టం అవుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. एक दिन सीबीआई कंपनी को धमकाती है, उसी महीने वही कंपनी बीजेपी को करोड़ों रुपए पकड़ा देती है. సిబిఐ సంస్థ వ్యాపారస్తులను, వ్యాపార కంపెనీని భయపెట్టించి అదే నెల ఆ కంపెనీ బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా డొనేషన్ చేసే ఉదాహరణలు ఎన్నో అని చెప్పి మనం वो दिल्ली में